వెల్కమ్ శ్రీదేవి గారు, నమస్కారం. నమస్కారం సో అండి. యాక్చువల్గా మీరు ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఎందుకు ఈ ఫీల్డ్లో రావాలనుకున్నారు? ఎలా ఈ ప్రయాణం అనేది మొదలైంది? ఎలా మీరు ఈ కంపెనీని స్టార్ట్ చేశారు? కొంచెం మా బ్యాక్ స్టోరీని మాతో షేర్ చేసుకుంటారా? షూర్ అండి, తప్పకుండా. యాక్చువల్గా మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అమ్మ, నాన్న, నేను, చెల్లి. సో ఏంటంటే ఇద్దరం ఆడపిల్లలమే. నేను పుట్టినప్పుడు ఏంటంటే ఆడపిల్లల్ని అంటే ఆడపిల్ల అంటేనే భయపడేవాళ్ళు. సో వాళ్ళని డాడీకి సపోర్ట్ ఏం లేకపోవడం వల్ల ఫినాన్షియల్గా చదివించద్దు అనే డాడీకి ఎక్కువ అందరు చెప్పేవాళ్ళనమాట. బట్ ఏంటంటే నేను చదువుకోకపోవడం వల్ల నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. బికాజ్ మేము డాడీ టైలర్ అనమాట. యాక్చువల్గా వైశాస్లో టైలర్ అనేది ఎవరు ఉండరనమాట. బట్ తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు కాబట్టి నేను ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో బట్ మా పిల్లలు తనకి ఎప్పుడూ గౌరవంగా బ్రతకాలి అండ్ ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి అన్న ఉద్దేశంతో డాడీ చాలా కష్టపడి చదివించారనమాట. మేము చదువుకుంటూనే హోమ్ ట్యూషన్స్ చెప్పి అలా మా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాము. సో బిఫోర్ మ్యారేజ్ నేను జాబ్ చేశాను. క్వాలిటీ అనలిస్ట్గా హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్లో వర్క్ చేశాను అనమాట. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే నాకు బాబును వదిలేసి బయటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదనమాట. సో తన స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తనతో టైం స్పెండ్ చేయాలి. తనకి ఇప్పుడు ఎప్పుడైనా ఒంట్లో బాగోపోయినా పక్క నుండి నేనే కేర్ తీసుకోవాలి, నేను కంపల్సరీ తనతో ఉండాలి అన్న ఉద్దేశంతో సో జాబ్ కాదు ఇంకేదైనా చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఏం చేద్దాము అని ఆలోచించి నాకు ఫస్ట్ నుంచి స్కిన్ అండ్ హెయిర్ మీద ఎక్కువ కేర్ అనేది తీసుకుంటూ ఉండేదాన్ని. బికాజ్ ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది కదా, మనం కేర్ తీసుకుంటున్నాము అంటే. నేను పుట్టినప్పుడు చాలా తెల్లగా ఉండేదాన్ని అనమాట. బట్ ఒక లొకేషన్ చేంజ్ అయిన తర్వాత అక్కడ ఉన్న వెదర్ వల్ల కావచ్చు, వాటర్ వల్ల కావచ్చు, స్కిన్ డార్క్ అయిపోయింది. సో మనకి ఎప్పుడైనా సరే ఒక కాన్ఫిడెంట్ ఉండాలి అంటే ఆ మనిషికి మంచి స్కిల్స్ ఉండాలి అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ స్కిన్ కలర్, హెయిర్ అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు కూడా ఆ కాన్ఫిడెంట్ అనేది డెఫినెట్గా వేరుగా ఉంటుంది. బికాజ్ మన ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కావచ్చు, అంటే చదువుకుంటున్నప్పుడు కావచ్చు, వర్కింగ్ అప్పుడు కావచ్చు, కానీ మనం కొన్ని ఇష్యూస్ని ఫేస్ చేస్తాం. జనరల్గా ఎవరో ఒకళ్ళు మన స్కిన్ కాంప్లెక్షన్ గురించి కానీ, హెయిర్ గురించి కానీ, ఇప్పుడు ఎవరికైనా హెయిర్ లేదనుకోండి ఏదో ఒకటి కామెంట్ చేస్తారు కదా. అలా నేను కొన్ని కామెంట్స్ని కూడా ఫేస్ చేశాను స్కిన్ డార్క్గా ఉండడం వల్ల. సో అప్పుడు ఏంటంటే సో నా గురించి నేను కొన్ని మ్యాగజైన్స్లో చదవడం కానీ, లేదా మా మమ్మీ చెప్పిన టిప్స్ని ఫాలో అవడం కానీ, అలా స్కిన్ గురించి, హెయిర్ గురించి కేర్ తీసుకున్నప్పుడు చాలా మంచి రిజల్ట్ వచ్చేదన్నమాట. స్కిన్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవ్వడం అండ్ హెయిర్ లాస్. నా హెయిర్ చాలా లాంగ్గా ఉంటుంది, మంచి వాల్యూమ్ ఉంటుంది అనమాట. సో అలా మంచి రిజల్ట్ ఉన్నప్పుడు సడన్గా మనకి ఎప్పుడైనా సరే కాలేజ్కి వచ్చిన తర్వాత కొంచెం కేర్ తగ్గిపోతుంది. సో అప్పుడు నాది హెయిర్ బాగా లాస్ అయింది. సో మళ్ళీ నేను అగైన్ ఆ కేర్ తీసుకోవడం, డిఫరెంట్ టైప్ ఆఫ్ హెయిర్ ప్యాక్స్ ట్రై చేయడం, అలా నా జర్నీ ఫస్ట్ బిఫోర్ మ్యారేజ్ స్కిన్ గురించి, హెయిర్ గురించి కేర్ తీసుకున్నాను. సో ఇదే నేను ఎందుకు బిజినెస్గా స్టార్ట్ చేయకూడదు? బికాజ్ ప్రతి ఒక్కరికి డెఫినెట్గా అవసరం ఉంటుంది, అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే ఎంత మంచి శారీ కట్టుకున్నా కూడా సో ఫేస్లో ఆ గ్లో అనేది లేకపోతే డెఫినెట్గా మనం డల్ అయిపోతాం అనమాట. సో దాని గురించి నేను మా ఆంటీ దగ్గర కొంచెం స్కిన్ గురించి ఎలాంటివి మనం చేస్తే లైక్ బాత్ పౌడర్స్ కానీ, ఆయిల్స్ కానీ ఎలా ప్రిపేర్ చేయాలి అని తన దగ్గర నేర్చుకొని తర్వాత ఆయుర్వేదిక్ డిప్లొమా చేశాను. డిప్లొమా చేసి ఫస్ట్ కొన్ని స్టాల్స్ పెట్టానమాట. 2020 జాన్ 26 స్టార్ట్ చేశాను నా బిజినెస్ని. ఫస్ట్ నేను అసలు ఎలా అంటే మా డాడీ కొంచెం మమ్మల్ని ఎప్పుడు ఒక మంచి లెవెల్లో చూడాలి అని అనుకున్నారు. అయితే నేను మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే, మనం షాప్ పెట్టాలంటే మనకి చాలా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అంత ఇన్వెస్ట్మెంట్ నా దగ్గర లేదు. సో మనకి హైదరాబాద్లో ఏంటంటే స్టాల్స్ ఉంటాయి అన్నమాట. సో నేను బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా మా పేరెంట్స్కి చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు నువ్వు మీ అత్తమామలు చూసుకో, బాబుని చూసుకో, వీళ్ళ గురించి కేర్ తీసుకో చాలు అని అంటారనమాట. సో కొంచెం సక్సెస్ అయిన తర్వాతే వాళ్ళతో చెప్దాము అని చెప్పి నేను ఫస్ట్ మా డాడీతో కానీ, మా మమ్మీతో కానీ చెప్పలేదు. మనకి హైదరాబాద్లో ఫిబ్రవరి 9న ఒక స్టాల్ ఉంటుందని నాకు తెలిసింది. సో ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు
మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ వస్తారు, వాళ్ళు మనల్ని డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. యాక్చువల్గా నాకు ఫస్ట్ బిజినెస్ అంటేనే భయము, అందుకనే బిజినెస్ మ్యాచెస్ వచ్చినా ఎప్పుడు నేను వాటిని యాక్సెప్ట్ చేయలేదు. అలాంటిది ఇప్పుడు నేనే బిజినెస్ చేస్తున్నాను, ఇప్పుడు డిఫరెంట్ కస్టమర్స్ వస్తారు, డిఫరెంట్ క్వరీస్ వస్తాయి, నేను అసలు హ్యాండిల్ చేయగలుగుతానా లేదా అన్న ఉద్దేశంతో ఒక టెంపుల్లో ఒక ఈవెంట్ ఉందన్నమాట. వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారిది ఒక పూజ ఉంది. సో ఆ రోజు ఆ అమ్మవారి పూజ దగ్గర స్టార్ట్ చేశానన్నమాట. సో ఒక చిన్న టేబుల్ అవన్నీ ఇప్పుడు తెచ్చుకుంటే అక్కడి నుంచి ఇంత సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంటుంది. అలా నా ప్లాట్ఫామ్ నా బిజినెస్ అనేది స్టార్ట్ అయింది. సో అలా మంచి కస్టమర్స్ సపోర్ట్ వల్ల, వాళ్ళ నమ్మకం వల్ల సో చాలా బాగా కొనసాగుతూ ఉందన్నమాట. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక చిన్న బిజినెస్ అయినా సెటప్ చేసుకోవాలి అంటే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సింది వస్తుంది. అది కాకుండా ఇంకో రిలేటబిలిటీ ఏంటంటే మీరు హెచ్జిఎస్లో క్వాలిటీ అనలిస్ట్గా ఇంతకుముందు పనిచేశారని చెప్పారు. సో నేను కూడా కార్పొరేట్లో ఇంతకుముందు క్వాలిటీ అనలిస్ట్గా పనిచేశాను అనమాట. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.